అది 2007. అప్పుడే ఓడిఐ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ నుంచి తిరిగి వచ్చిన ఇండియన్ టీంకి క్యాప్టెన్సీ చేస్తానని ఎవరూ ముందుకు రాలేదు. కానీ ధోని అని 26 సంవత్సరాల యువకుడు వచ్చాడు. త్వరలో సౌత్ ఆఫ్రికాలో జరగబోయే T20 వరల్డ్ కప్కి ధోని ఇండియన్ టీంకి క్యాప్టెన్సీ చేశాడు. సెమీఫైనల్లో ప్రైమ్ ఆస్ట్రేలియన్ టీంని ఓడించి ధోని ఒక మాట అన్నాడు. Well, MS in the final of a World Cup. How do you feel? Before I start, Ravi, yesterday I read an article on Cricinfo. It says, according to you, if we go with me, Aussies are the favorite. Yeah. I think me and my boys, we proved you wrong. మీరు వీడియో క్లిప్ అయితే చూశారు కదా. అందులో అయితే రవిశాస్త్రి ధోనిని అడుగుతున్నాడు, ఇప్పుడు మీరు వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారని. ధోని ఏమని రిప్లై ఇచ్చాడంటే, నేను రీసెంట్గా అయితే Cricinfoలో ఒక ఆర్టికల్ అయితే చదివాను. అందులో ఒకవేళ ఆస్ట్రేలియన్ టీము మా యంగ్ ఇండియన్ టీం కనుక ఎదురుపడితే ఆస్ట్రేలియానే గెలుస్తుందని మీరు చెప్పినట్టు ఆర్టికల్లో ఉంది. కానీ నేను మా బాయ్స్ అయితే మిమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేశాం. అలాగే రవిశాస్త్రి అనే కాదు గైస్, బొచ్చుడు మంది అప్పుడు ధోని యంగ్ ఇండియన్ టీం T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చాలామంది ఇండియన్ టీం ఓడిపోతే అన్నారు. కానీ అంత లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ధోని T20 వరల్డ్ కప్ గెలిచి తెచ్చాడు. ఊరికే అనరు కదా, ద క్యాప్టెన్ కూల్, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అని. ఇప్పుడు ద ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే మామూలు థ్రిల్లర్ కాదు, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. లాస్ట్ ఓవర్లో జోగిందర్ శర్మకు ఒక ఓవర్, హర్భజన్ సింగ్కి ఒక ఓవర్ ఉంటే ధోని సర్ప్రైజింగ్గా జోగిందర్ శర్మకు ఓవర్ ఇచ్చాడు. చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు హర్భజన్ సింగ్కి ఇవ్వలేదేంటి, ఇప్పుడు మ్యాచ్ పోయినట్టు అనుకున్నారు. బట్ ధోని జోగిందర్ శర్మకి ఇచ్చి మ్యాచ్ కొట్టించాడు. అలా అయితే మనం 2007 వరల్డ్ కప్ అయితే కొట్టాం. ఇప్పుడు 2011 వరల్డ్ కప్కి అయితే వద్దాం. ధోని గ్రూప్ స్టేజ్లో అయితే అంతగా ఏం పర్ఫామ్ చేయలేదు. బట్ ఫైనల్కి వచ్చినప్పుడు అయితే 79 బాల్స్లో 91 రన్స్ నాట్అవుట్ చితక్ కొట్టేశాడు. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ధోనియే. ఇలా అయితే మనం 2011 వరల్డ్ కప్ అయితే గెలిచాం. ఇప్పుడు 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే వద్దాం. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే ముందు అయితే ధోని చాలా క్రిటిసిజం అయితే ఫేస్ చేశాడు గైస్. సీనియర్ ప్లేయర్స్ని తీసేసినందుకు, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ఇలాగ చాలామంది సీనియర్ ప్లేయర్స్ని అయితే తీసేసి యంగ్స్టర్స్ని అయితే స్క్వాడ్లోకి సెలెక్ట్ చేసినందుకు ధోని అయితే చాలా క్రిటిసిజం అయితే ఫేస్ చేశాడు. అది 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. రైన్ కారణంగా అయితే 50 ఓవర్స్ జరగాల్సిన మ్యాచ్ 20 ఓవర్స్కి అయితే సెట్ చేశారు. ఇండియన్ టీం అయితే ఇంగ్లాండ్ టీంకి 130 టార్గెట్ అయితే ఇచ్చింది. ధోని బ్రేక్ తర్వాత టీమ్మేట్స్తో ఇలా అన్నాడు, డోంట్ లుక్ అప్, గాడ్ ఈజ్ నాట్ కమింగ్ టు సేవ్ అస్. మీరు పైకి చూడకండి, దేవుడైతే మనకు వచ్చే సహాయం చేయడు అని అన్నాడు. మ్యాచ్ అయితే నార్మల్గా సాగింది. 18th ఓవర్ అయితే ఇషాంత్ శర్మకి ఇచ్చాడు ధోని. అప్పటిదాకా ఇషాంత్ శర్మ బౌలింగ్ వేసినప్పుడు రన్స్ లీక్ చేసినా సరే ధోని ఇషాంత్ శర్మకి బౌలింగ్ ఇచ్చాడు. 18th ఓవర్లో ఇంగ్లాండ్ టీం 18 బాల్స్లో 32 రన్స్ కొట్టాలన్నప్పుడు ధోని ఇషాంత్ శర్మకి అయితే బౌలింగ్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ అయితే ఇయాన్ మార్గన్ అలాగే జాస్ బట్లర్ వికెట్స్ని అయితే తీసేసాడు. అప్పుడైతే గేమ్ అయితే చేంజ్ అయింది. ఫైనల్ ఓవర్ అయితే అశ్విన్ వేసి డిఫెండ్ చేశాడు. ఇంకా అలా అయితే మనం 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలిచాం. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని అయితే ఒక మాట అన్నాడు. You've won the World 2020 in South Africa. You've won the World Cup at home. You've now won the Champions Trophy. What is there left for you to achieve? I'm not here to prove anyone how good I am. For me, winning the game is very important. ధోని మ్యాచ్ తర్వాత 3 మేజర్ ICC ట్రోఫీస్ ని గెలిపించిన కెప్టెన్ గా చరిత్రకి ఎక్కాడు. ఫైనల్లీ హ్యాపీ బర్త్డే ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మహేంద్ర సింగ్ ధోని.